హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హిజ్కియా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించాడు, దేవాలయాన్ని బాగు చేశాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నువ్వు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు అని యెషయాతో కబురు పంపించినప్పుడు గోడ తల తిప్పుకొని కన్నీటితో ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని, నీ కన్నీరు చూచాను, నీ ప్రార్థన విన్నాను, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను పెంచుతున్నాను అన్నాడండి. కాదండి, చచ్చిపోతావు అన్నవాడు నీవు బ్రతుకుతావు అని దేవుని చేత చెప్పబడి రోగం బాగా బతికాడు. ఆయన బతికాడన్న సంగతి ఒక అన్యుడైన రాజు తెలుసుకొని ఆయన సేదో కానుకలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి ఒక విష్ చేయడానికి కొంతమందిని పంపిస్తే వారికి ఏం చూపించాలి? ఏం చూపించాలండి? నన్ను స్వస్థపరిచిన దేవుడు ఎంత గొప్పడో అని చెప్పాలా? నా ఇల్లు ఎంత గొప్పదో, నా బంగారం ఎంత గొప్పదో, నా యుద్ధాలు, నా యొక్క సామాన్లు ఎంత గొప్పయో చూడమని చెప్పాలా? నీకు ఏ అవకాశం దొరికినా యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పేవాడిగా నీవు ఉన్నావా? నీవు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డానని ఎరుగుంటే, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత, నువ్వు చావవలసిన వాడిని నేను రక్షించిన తర్వాత, హాస్పిటల్లో చస్తావని చెప్పినప్పుడు బ్రతికించిన తర్వాత బయటకు వచ్చి నా యేసయ్య బ్రతికించాడని చెప్పగలుగుతున్నావా? చచ్చిన లాజరును 4వ రోజున బయటకు తీసుకొచ్చాడండి దేవుడు. మరియ మార్తలు వారి ఇంట్లో విందు చేశారు. ఆ రోజు చచ్చిపోయినోడు లేచాడు కదా. ఏంటంటే ఆ రోజు విందుకట యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. కానీ యేసు ప్రభువును చూడటానికి కాక చాలామంది ఎవరిని చూడటానికి వచ్చారు తెలుసా? చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు లేచాడట్రా. అసలు మనం ఎప్పుడన్నా విన్నామా, కన్నామా? ఆ లేచినోడు ఎలాగున్నాడో, చచ్చినోడు కొంచెం కుళ్ళు పట్టి ఉన్నాడా, కొంచెం అరిగిపోయి ఉన్నాడా, కొంచెం సరిగా ఉన్నాడా, ఎటున్నాడో చూద్దామని అందరూ ఎవరిని చూడటానికి వచ్చారు? లాజరును చూడటానికి వచ్చాడు. కానీ లాజరు అక్కడ ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరి చేత దండలు వేయించుకుంటూ అందరికి వెళ్ళి ముందు విష్ చేస్తున్నాడా? అక్కడ చెప్పబడి ఉంది యేసు ప్రభుతో పాటు కూర్చొని ఉన్నాడంటండి. పక్కనే కూర్చొని ఉన్నాడు లాజరు. అడుగు లాజరు అంటే నాదేం లేదు, నన్ను లేపిన ఆయనేనా, నాలో ఏమి లేదు, నేను పాపాల్లో చచ్చిపోయాను, నన్ను లేపిన ఈయన కూడా మాట్లాడలేదంట, సైకిల్ చేశాడు అంతే. మన జీవితంలో యేసు వైపు చూపిస్తున్నామా? మనకు కలిగిన వాటిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నామా? మనం చేసిన మేలులను బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నామా? యెహోవా స్తోత్రార్హ క్రియలను పిల్లల వరకు మనం తెలియజేయాలి. కనీసం నీ పిల్లలకు చెప్తున్నావా? నీ బిడ్డలకు దేవుడు చేసిన మేళ్ళ గురించి నువ్వు చెప్తే నీ బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉంటారండి. మన బిడ్డలు కొంతమంది పుట్టేటప్పటికే బిల్డింగ్లో ఉన్నారు, కానీ మనం ఒకప్పుడు గుడిసెలో ఉన్నాం. గుడిసెలో ఉన్నవాడిని దేవుడు ఇలా దీవించాడయ్యా, అంచెలంచెలుగా ఆశీర్వదించి మన సొంత ఇచ్చాడయ్యా అని నీ బిడ్డకు తెలుసుంటే వాడి గర్వం ఉండదు, వాడి కృతజ్ఞత ఉంటుంది. లేకపోతే వాడు ఇంకా నువ్వు మేడ కట్టి పెడితే వాడు అంటాడు నాకు డూప్లెక్స్ కట్టలేదే అని అడుగుతాడు. ఏంటండి ఏమిచ్చావు? నాకు మేడే కదా, డూప్లెక్స్ కట్టలేదు కదా అంటాడు అనమాట. అంటే ఏంటండి కారు కొని పెట్టానుగా, కారు కొన్నావులే. ఏంటండి BMW కొనకుండా డొక్కు కారు ఒకటి కొనిపెట్టావు నాకు అంటాడు. అరే కారు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కృతజ్ఞత లేదు ఈ రోజున. దేవుడు చేసిన మేలులు మర్చిపోతే ఉన్నవి పోగొట్టుకుంటాం. నినివే పట్టణము దేవుడు ఇచ్చిన క్షమాపణను నిర్లక్ష్యం చేసింది, మొత్తం పోగొట్టుకుంది. హిజ్కియాతో యెషయా చెప్పాడు, ఏమేమి చూపించావయ్యా? ఇంట్లో అన్నీ చూపించానయ్యా, యేసు ప్రభువుని చూపించలేదే, నిన్ను స్వస్థపరిచిన దేవుడి గురించి చెప్పలేదే, నీవు చూపించిన ఒక్కటి కూడా నీకు ఉండకుండా పోతే అన్నాడు. అంటండి ఏమన్నాడు? నీవు చూపించిన అన్నీ కూడా శత్రువుల పాలు అయిపోతాయి, కానీ నువ్వు యేసును చూపించలేదు కాబట్టి నీవు గర్వించావు, అతిశయించావు. కాబట్టి నీ 15 years దేవుడు ఎక్స్టెండ్ చేసినందుకు ఎంత కృతజ్ఞత కలిగి నేను ఎప్పుడో చచ్చిపోవలసినోనయ్యా ఇంకా బ్రతుకుతున్నానంటే దేవుని కృప అని చెప్పడానికి బదులు తన యుద్ధం, తన బంగారం, తన సామగ్రి, తన గొప్పతనాలు చెప్పుకున్నాడు. తన జీవితంలో నష్టపోయాడండి, నష్టపోయాడు. ఈ రోజున మనలో అనేకులము ప్రభువు చేత దీవించబడిన వారిమి దేవుని కృపలను మరువద్దు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ అంచెదనములలో మనుషులు కృతజ్ఞత లేని వారిగా అయిపోతారు. కాబట్టి ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత కలిగి ఉందాం. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. వారి వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని చెప్పిన ప్రభు మనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చే వారికి ఉందాం, ఆయన ఇష్టలుగా ఉందాం. దేవుడు మేలు చేస్తే దాన్ని దాయకుండా ఇతరులకు చెబుదాం.
దేవుడు నిన్ను వెలిగించినప్పుడు నీ దీపము మంచం కింద కొంచెం కింద కాదు, కానీ దీపస్తంభం మీద ఉంచి అనేకులకు నీ ప్రభువు చేసిన మేలుల గురించి తెలియనట్లుగా నీవు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక్కసారి దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేసిన మేలుల గురించి మీ చుట్టూన్న వారికి సిగ్గుపడక ధైర్యంగా, యేసయ్య మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, నిన్నెంత దీవించాడో, నిన్నెంత హెచ్చించాడో, నిన్ను ఎలా స్వస్థపరిచాడో అన్న విషయాన్ని మన చుట్టూన్న వారికి చెబుదాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉండగా ముమ్మరంగా ఈ లోక యాక్టివిటీస్లో మనం ఇమిడిపోయేవారిగా కాక ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో గడుపుతూ ఆయన పాదాల చెంత ఆయన చిత్తాన్ని ఎరిగి అనుదినము ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆశీర్వదించబడి ఉన్నామయ్యా. ఒకప్పుడు లేమిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి కలిమిలో ఉంచావు. ఒకప్పుడు లోటులో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి సమృద్ధిలో ఉంచావు. ఒకప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి ఆరోగ్యంలో ఉంచావు. ఒకప్పుడు ఏమీ లేని వారిగా ఉన్న మమ్మల్ని ఇంతటి వారిగా చేశావే. కృతజ్ఞత మాకు దయచేయ్యా. నీవు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి నాయన. నిన్ను స్తుతించి కొనియాడే కృపను దయచేయి ప్రభువా. తండ్రి, ఎప్పుడు నిన్ను మరచి లోకంలోనికి పోక, ఎప్పుడు నిన్ను విడిచి మా సొంత చిత్తమును చేసుకొనక, ఎప్పుడు నిన్ను పక్కన పెట్టి మా సొంత పనులు ముందు పెట్టుకోక నాయన నీకే మొదటి స్థానం ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. నీ మేలులు పొంది మరలా శాపగ్రస్తులైన నినివే ప్రజల వల్లే నేను అవ్వకుండా సహాయం ఇచ్చేయి. నీ మేలులు పొంది మర్చిపోయి ఉన్న వాటినన్నీ పోగొట్టుకున్న హిజ్కియా వలె అవ్వకుండా సహాయం దయచేయి తండ్రి. అంతవరకు నమ్మకం ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కలుగుడు దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు. లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి. ధ్వని